నీకు దమ్ముంటే ఫుల్ డే మొత్తం ఓన్లీ A to Z లెటర్ ఫుడ్స్ తిని చూపించు అని మన సబ్స్క్రైబర్స్ అన్నారు. ఇలా చేస్తే 50K లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కంప్లీట్ చేస్తారంట గాయ్స్. A to Z అంటే 26 లెటర్స్ అయితే కాబట్టి ఒక్క వీడియోలో లెంతీ అవుతుంది కాబట్టి దీని ఇంకో హాఫ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో చూస్తారు. ఇదే కాక ఇంకా క్రేజీ ఛాలెంజెస్ ఫుల్ వీడియోస్ లో మస్తుగా ఉన్నాయి. ట్యాగ్ చేసిన అట్లనే ఛానల్ ఉన్నాయి చూడుర్రి. ఇక నేను ఫస్ట్ లెటర్ A తో హ్యాపీ ఫిష్ తాగి ఛాలెంజ్ ని స్టార్ట్ చేసిన. అంతల్నే B తో బనానా కనిపిస్తే గపాగా తినేసిన. కొద్దిసేపటికి C తో ఏముందని లెంకుతుంటే చాయ్ ఉందంటే వెంటనే తాగేసిన. ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని D లా దోశ చేపించుకొని తిన్నా. అమ్మయ్య అనుకుందామంటే ఇంకా చాలా లెటర్స్ ఉన్నాయి, టైం అయితే పోతానే ఉంది అని ఆలోచిస్తూనే E తో కష్టం అనుకున్నా. లెంకి ఎక్లెస్ చాక్లెట్ ఉంది కదా అని వెంటనే నోట్లేసుకున్నా. ఇక లంచ్ టైం అయిందని అనిపించి F లా ఏదైనా తినడానికి ఉందా అని లెంకిన. ఏమీ కనబడలే కానీ ఐడియా మాత్రం వచ్చింది. అదే F తో ఫ్రైడ్ రైస్ చేసుకొని ఇక వెంటనే తినేసిన. ఇదంతా ఇట్లా సింపుల్ గా పోతుంటే ఏం మజా ఉంటదని ఛాలెంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకోవడామని నాకు అస్సలే నచ్చని గోవా జ్యూస్. అందరికి నచ్చది, నీకెందుకు నచ్చదంటారా? అది అంతే, చిన్నప్పటి నుంచి నచ్చది. అయినా ఛాలెంజ్ కోసం తాగిన. వామ్మో నోరంతా ఎటు అయింది. ఇక నోరు సెట్ చేసుకుందామని అనుకుంటూనే H లెటర్ తో హ్యాపీ కేక్ ఉందిగా, టెన్షన్ ఎందుకు దండగా అంటూ అది తినేసిన. టేస్ట్ అయితే మస్తుంది కానీ ఇంకా తీయడదేమైనా తిందామనిపించి ఐతో ఐస్ క్రీమ్ తిన్నా. అబ్బా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక జేలా లెంకుడు స్టార్ట్ చేసిన. మళ్ళా తీయడిది జెల్లీ టాయ్స్ ఉందంటే ఇదేం కర్మరా అనుకుంటూ అవి కూడా తినేసిన. ఇక ఏదైనా స్నాక్స్ ఉన్నాయేమో అని లెంకుతూ కేలా కురుకురే కనిపిస్తే కురుకుర్రమంటూ తినేసిన. ఇవన్నీ తిన్నా కడుపు మంచిగా ఉంటదా? ఉండదుగా. అందుకే ఎల్ లెటర్ తో లిమ్కా లాగిన. గప్పుడు బేకోట్ వచ్చింది. ఇక ఛాలెంజ్ కోసం ఇంకా ఐటమ్స్ తినాలి కాబట్టి తప్పది. ఇదే హాలత్లా ఎంతో మైసూర్ ప్యాక్ తిన్నా. మళ్ళా కడుపు చెడిపించుకోవడానికి ఎన్లా ఏముందా అని లెంకితే నమ్కిన్ పాపిడి ఉందంటే అది తిన్నా. ఇక ఓ లెటర్ తో ఉస్మానియా బిస్కెట్ కనిపిస్తే గమ్మున తినేసిన. ఫైనల్లీ ఈ లెటర్ తో పానీపూరి తిని ఛాలెంజ్ ని ఈ హాఫ్ పార్ట్ కి అయితే కంప్లీట్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ వచ్చే హాఫ్ లో అయితే కలుసుకుందాం. బాయ్.